హలో బైటీ ఫ్యామిలీ, ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది నాతో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈరోజైతే మరో మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అనమాట. సో మా కొత్త ఇంటి కన్స్ట్రక్షన్ బ్లాగ్స్ అయితే రెగ్యులర్గా వస్తున్నాయి కదండి. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి చాలా యూస్ఫుల్ వీడియోస్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేయడం అయితే జరిగిందండి. ఇంకా ఎవరైనా చూడనట్టయితే ఛానల్ ఓపెన్ చేసి చూడండి. ఎవరైనా కొత్తగా కనుక కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టయితే వారికి చాలా యూస్ఫుల్గా ఉంటాయి అన్నమాట. సో ఈరోజు వీడియోలో ఏంటంటే పూజ గదిని చూపించబోతున్నాను. పూజ గది ఎలా కడుతున్నారు అండ్ కబోర్డ్ వర్క్ ఎలా చేస్తున్నారు, ముఖ్యమైన విషయాలు ఏం గుర్తుపెట్టుకోవాలి అనేది క్లియర్గా చూపిస్తానన్నమాట. సో ఇక్కడైతే టైల్స్ అయితే కంప్లీట్ అయిపోవచ్చిందండి. సైడ్కి వేయాలి ఇంకొంచెం, అండ్ కింద వచ్చేసి ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట టైల్స్ వర్క్ అనేది. నెక్స్ట్ వెంటిలేషన్ అనేది పైన పెట్టారు. నార్మల్గా అయితే కొంచెం కిందకి పెడతారు కదా. నేనేం చెప్పానంటే నాకు అక్కడ శివుడు ఫోటో పెడతాను, సో నాకు అక్కడ వెంటిలేషన్ పెట్టద్దు అని కన్స్ట్రక్షన్ టైంలోనే వాళ్ళకి చెప్పడం అయితే జరిగిందనమాట. మనకి ఏమన్నా పర్టికులర్గా ఇలా కావాలి అనుకున్నట్టయితే మనం బ్రిక్స్ స్టేజ్ ఉంటుంది కదండి, ఆ టైంలోనే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి మనం అక్కడ పెట్టకుండా చూడాలి. ముందు అయితే అది వెంటిలేషన్ కిందకు పెడుతున్నారు, సో నేను పెట్టద్దని చెప్పాను. సో ఫైనల్లీ అయితే మిడిల్లో వచ్చిందనమాట. ఇది వచ్చేసి మనకు శివుడు, పార్వతి, వినాయకుడు, కుమారస్వామి అనమాట. ఇది 3Dలో వచ్చింది టైల్. సో ఈ ఫోటో కనుక ఇంట్లో ఉంటే చాలా మంచిది. భార్యాభర్తలు ఎప్పుడు అన్యోన్యంగా ఉంటారని మా అమ్మ చెప్పి మ్యారేజ్ అయిన కొత్తల్లో నాకు ఒక ఫోటో తెచ్చి ఇచ్చిందనమాట. సో నేను ఇల్లు కట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ఫోటో ఉండాలి అని నిర్ణయించుకున్నాను. సో ఫైనల్లీ చాలా సెర్చ్ చేస్తే నాకు ఈ ఫోటో అనేది టైల్లో 2x2లో కనిపించిందనమాట. కొన్ని చోట్ల ఉన్నాయి కానీ 3Dలో లేవు, కానీ నేను 3Dలోనే తీసుకుందామని ఫిక్స్ అయ్యాను. ఇంకా ఫైనల్లీ అయితే నాకు చాలా రోజులు సెర్చ్ చేశానండి. 1 మంత్ పట్టింది నాకు ఈ ఫోటో ఈ పూజ గదిలోకి రావడానికి. నెక్స్ట్ వచ్చేసి టైల్స్ అయితే వైట్గా కనిపిస్తున్నాయి, కానీ అది పైన వచ్చేసి మనకు శుభ్, లాభ్, ఓం, స్వస్తిక్ ఇవన్నీ ఉన్నాయి అన్నమాట. సైడ్కి మీకు బ్లాక్గా కనిపిస్తున్నాయి కదా టైల్స్ పైన. లైటింగ్ పడడం వల్ల ఫోన్లో అంత క్లారిటీగా కనిపించట్లేదు. ఇక్కడ వచ్చేసరికి కింద మనకు గట్టు కడతారు కదండి, అది మా కన్స్ట్రక్షన్ వాళ్ళు స్టార్టింగే కట్టలేదు. మేము ముందు నుండి చెప్తూనే ఉన్నాం, మా అత్తయ్య గారు కానివ్వండి, నేను కానివ్వండి, ఫస్ట్ నుండి చెప్తూనే ఉన్నాము గట్టు కట్టండి అని. ఫైనల్లో కడతాం, లాస్ట్లో కడతామని చెప్పారు. లాస్ట్కి వచ్చిన తర్వాత మీరు ముందే ఎందుకు చెప్పలేదు అన్నారు. ఇదొక్కటైతే కన్స్ట్రక్షన్ వాళ్ళ దగ్గర అయితే ప్రాబ్లం అయింది, కానీ ఫైనల్గా అయితే మాకు కట్టిచ్చేసారులేండి. సో ఇక్కడ వచ్చేసి మేము ఈ కింద వచ్చేసి టైల్స్ దాంతో చిన్న గట్టు అనేది కట్టించాం. డైరెక్ట్ కబోర్డ్ వర్క్ చేయించలేదండి. ఎందుకంటే మనము క్లీనింగ్ చేసేటప్పుడు కానివ్వండి, ఇంకా కొబ్బరికాయ కొట్టిన ఏదైనా వాటర్ కిందకు వెళ్ళినప్పుడు వుడ్ అనేది కొంచెం ఉబ్బుతుంది, దానివల్ల వుడ్ పాడైపోతుంది వాటర్ ఎక్కువగా తడవడం వల్ల. అందుకని మీరు కూడా ఒక గట్టు అనేది ఖచ్చితంగా కట్టించిన తర్వాత దానిపైన కబోర్డ్ వర్క్ చేయించుకోండి. ఇంకోటి కింద గట్టు కట్టిన తర్వాత పైన కబోర్డ్ వర్క్ జరిగి నెక్స్ట్ గ్రానైట్ అనేది పెట్టించుకుంటే మనకు కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది. లేకపోతే సైడ్ బ్రిక్స్ అనేది ఆక్రమించేసి కొంచెం తక్కువ ప్లేస్ అవుతుందన్నమాట. సో వాళ్ళు కట్టకపోవడం కూడా మాకు ఒక లాభమే అయింది అనుకోవాలి. మాకు ఎక్కువ స్పేస్ వచ్చింది, లేకపోతే సైడ్న బ్రిక్స్ అనేవి వచ్చేసి షెల్ఫ్ అనేది చాలా చిన్నగా అయిపోయింది. ఇప్పుడు కబోర్డ్ వర్క్లో కొంచెం పెద్దగా వచ్చిందనమాట షెల్ఫ్ అనేది. ఇక్కడ వచ్చేసరికి కబోర్డ్ వర్క్ స్టార్ట్ అయింది కదండి. ఈ కబోర్డ్ వర్క్లో మేము ఏం చెప్పామంటే ఒక సైడ్న వచ్చేసి డ్రాలు ఇవ్వమన్నాము, ఇంకో సైడ్న డోర్ ఇవ్వమని చెప్పామన్నమాట. సో 2 పార్టీషన్లుగా చేశారు వాళ్ళు, ఒకటి పెద్దది ఒకటి డోర్ అనమాట. ఫస్ట్ అయితే డోరు పెద్ద పార్టీషన్కి ఇచ్చి డ్రా చిన్న పార్టీషన్కి ఇస్తామన్నారు. వద్దని చెప్పాము, ఎందుకంటే మనకు డ్రా అనేది పెద్దగా ఉంటే ఎక్కువ సామాన్లు పెట్టుకోవచ్చు. ఒక దాంట్లో వచ్చేసి పండగలకి యూజ్ చేసే సామాన్లు పెట్టుకోవచ్చు, రెండో దాంట్లో రెగ్యులర్గా మనం పూజ సామాగ్రి అనేవి పెట్టుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే పైన కీబోర్డ్ మోడల్లో డ్రా ఇవ్వమని చెప్పాము 2 సైడ్స్ను కూడా.
అది కూడా కబోర్డ్ వర్క్ వాళ్ళు మర్చిపోయారనమాట. ఇంకా పైన నాకు 2 సైడ్స్‌న కావాలి. ఫస్ట్ ఒకటే పెట్టమంటే వాళ్ళు చాలా ఎక్కువ పెద్దగా ఉందండి గట్టనేది. ఇలా ఒక్కటి పెట్టడం రాదు అని చెప్పారు. నాకు 2 కావాలని చెప్పేసరికి చాలా రిక్వెస్ట్ చేశాము ఇది కూడా. సో, ఫైనల్లీ అయితే 2 పెట్టారనమాట ఇంకా కటింగ్ చేసేసి. ఈ డ్రాలు ఎందుకంటే మనము పూజలు చేసుకున్నప్పుడు కింద రెగ్యులర్‌గా అయితే మనం ముగ్గు వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకోటేంటంటే మనకు ఫెస్టివల్ టైంలో మనం ఆ డ్రాని కొంచెం ముందుకు జరుపుకొని ప్రసాదాలు అవేవన్నా చేసినా అక్కడ పెట్టుకోవచ్చు మనం కింద కాకుండా. సో, అలా యూజ్‌ఫుల్ అవుతాయండి. మీరు కూడా పూజ గదిలో ప్లాన్ చేసుకున్నట్టయితే డ్రాలు ఖచ్చితంగా పెట్టించుకోండి. మనం డ్రాని ముందుకు జరిపి ప్రసాదం పెట్టుకోవడం కానియండి, ఇంకేదన్నా పూజ సామాగ్రి ఇలాంటివన్నీ పెట్టుకోవచ్చనమాట. సో, మేము 2 సైడ్‌ల గూడా ఒక సైడే రాదు, ఒకటే రాదు పడిపోతుంది అంత పెద్ద డ్రా పెడితే అంటే, మీరు 2 పార్టీషన్స్ ఇచ్చారు కాబట్టి మాకు ఖచ్చితంగా 2 డ్రాలు పెట్టండి అని చెప్పాము. సో, 2 డ్రాలు కూడా పెట్టడం అయితే జరిగిందండి. నెక్స్ట్ వచ్చేసి కింద మనకు 2 స్లైడింగ్స్ ఇచ్చారనమాట డ్రాస్. అలానే పైన ఇంకోటేంటంటే ఇదేంటి వెంటిలేషన్‌కి మనకు ఓపెన్ అండ్ క్లోజ్ కూడా పెట్టారనమాట. చిన్న కిటికీనే కదా అని వెంటిలేషన్ ఓపెన్ లేకుండా కంప్లీట్ క్లోజ్ పెట్టలేదు. అలానే ఇక్కడ ఇంకోటేమి ఇప్పించానంటే ఒక మెట్టులాగా కట్టించాననమాట. ఇది నేను ముందు నుండి అనుకుంటున్నాను. మా ఇంట్లో చిన్న పటాలున్నాయి, పెద్ద పటాలు ఉన్నాయి. సో, వాటి ముందు పెడుతూ ఉంటాను. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇంట్లో పెద్ద ఫొటోస్ అన్నీ బ్యాక్ సైడ్ పెట్టేసి చిన్న చిన్నవి ఏవైతే ఉన్నాయో ఫ్రంట్ సైడ్ పెడదామని ఇలా ప్లాన్ చేసుకున్నామన్నమాట. ఇలా చేయడం వల్ల ఏంటంటే మనకు సైడ్స్‌న పెట్టకుండా మనం ఎదురుగానే పూజించుకోవచ్చు. దేవుడి విగ్రహాలు కానియండి, ఫొటోస్ కానియండి ఏవైనా సరే ఒకే ప్లేస్‌లో ఉంటాయి. మళ్ళీ ఒకదాని పక్కన ఒకటి లేకుండా స్టెప్ వైస్ పెట్టియడం వల్ల కొంచెం బావుంటుందనమాట. అది కూడా ఒకటి ఆలోచించి చెప్పడం అయితే జరిగింది. అది కూడా చేశారనమాట. చాలా అనిపించింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఆయిల్ బాటిల్స్, బుక్స్ అలాంటివన్నీ సైడ్‌న పెట్టుకోవచ్చు. ఇవి స్లైడింగ్ అనమాట. ఇక్కడ మనం డైలీ చిన్న చిన్న ముగ్గు వేసుకోవచ్చు. దేవుడి రూమ్‌లో దేవుళ్ళ కింద ముగ్గు ఉన్నట్టు కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ కూడా ఒక స్లైడింగ్ ఇచ్చారు. ఇది కీబోర్డ్ స్లైడింగ్ అంటారని వాళ్ళు చెప్పారనమాట. నాకు ఇలా స్లైడింగ్ కావాలి చిన్నది ప్రసాదం అలా పెట్టుకోవడానికంటే కీబోర్డ్ స్లైడింగ్ మామూలు సిస్టమ్‌కి చేస్తాం కదా అలా అని చెప్పారు. సో, ఇక్కడ వచ్చేసి పెద్ద పెద్దగా ఉన్నాయండి డ్రా అయితే లోపటి వరకు ఉన్నాయన్నమాట. సో, చాలా పూజా సామాగ్రి పడుతుంది. మనం ఇంకా బయట పెట్టాల్సిన పని లేకుండా ఇలా కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే మనకు పూజకు సంబంధించినవన్నీ ఫెస్టివల్‌కి సంబంధించిన పూజ సామాన్లన్నీ కింద వైపు, మనం రెగ్యులర్ పూజ సామాన్లన్నీ పై వైపు అలా పార్టీషన్ చేసుకొని పెట్టుకోవచ్చనమాట. సో, పైన మెట్లయితే ఇలా ఉన్నాయండి. వీటికి మొత్తం కూడా నెక్స్ట్ డెకోలం షీట్ అనేది చేస్తారనమాట. సో, ఓవరాల్‌గా అయితే పూజ రూమ్ ఇలా ఉందండి. ఎలా అనిపించింది మీకు వీడియో అనేది ఖచ్చితంగా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. వీడియోని లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల నాకు బూస్టప్‌గా ఉండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకురాగలుగుతాను. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఇంకా వచ్చేస్తాయండి. నెక్స్ట్ కంప్లీట్ అయిన తర్వాత పూజ రూమ్ లుక్ ఎలా ఉంది, ఏమేం చేశారు అనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో నేను అప్లోడ్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా హాల్ వర్క్ కంప్లీట్ వచ్చింది, అది కూడా చూపిస్తాను. ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే రాబోతున్నాయండి. అస్సలు మిస్ కాకండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ నెక్స్ట్ వీడియో. బాయ్.